రచ్చబండ దగ్గర అయితే సింధూర ఇప్పటికిప్పుడే నేను ఒక నిర్ణయానికి అయితే రాలేను. కొన్ని రోజులు ఆలోచించుకొని ఒక నిర్ణయాన్ని తీసుకుంటానని చెప్పేసి అయితే అక్కడి నుండి ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఏంటి సింధూర ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అక్కడే చెప్పేస్తే బాగుండు కదా, ఇక్కడికి వచ్చి నాకు ఇప్పుడు ఇంత తలనొప్పి పెట్టిందని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. అలా ఆలోచించుకుంటూ అయితే వాళ్ళిద్దరూ ఆలోచించుకుంటూ ఉంటారు ఇంట్లో. ఇంతలో అక్కడికి చంటి వచ్చి ఏంటమ్మ గారు ఆలోచిస్తున్నారు అని చెప్పేసి అయితే సింధూరాని అడుగుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న సింధూర అయితే అత్తయ్య నాతో ఇప్పుడు మాట్లాడుతుందో లేదో చాలా కోపంగా ఉన్నట్టు ఉన్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న చంటి అయితే పెద్దమ్మ గారి మనసు నీటి బుడగ లాంటిది, ఇలా ఇలా అంటే ఇలా కరిగిపోతుందని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర అయితే అవునా చంటి, అత్తయ్య నాతో మాట్లాడుతుంది కదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న చంటి అయితే అవునమ్మ గారు మీతో మాట్లాడకుండా పెద్దమ్మ గారు ఎలా ఉండగలరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ చంచలమ్మ అయితే ఉదయాన్నే లేచి తనకు దేవుడికి అయితే మొక్కుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సింధూర అయితే కాఫీని తీసుకొని వచ్చి తన ముందు పెడుతూ ఉంటుంది. అత్తయ్య కాఫీ తీసుకోండి అని చెప్పేసి అయితే తనకి ఇస్తూ ఉంటుంది నవ్వుతూ. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ అయితే తనని చాలా కోపంగా అయితే చూస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న సింధూర అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంటి అయితే అదంతా చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.